బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఒక మనిషి యొక్క బాడీలో రకరకాల వయసు వారికి, రకరకాల జెండర్స్ వారికి ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. వాళ్ళ అవసరాలు వేరువేరుగా ఉంటూ ఉంటాయి. అలాగే లైఫ్ స్టైల్ అనేది గనుక చూసుకుంటే కొంతమంది సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎక్కడున్నారో అక్కడే ముద్దపప్పులా కూర్చుని పోతారు రోజంతా. మరి వాళ్ళకి అంత క్యాలరీ కౌంట్ తీసుకోకూడదు. అలాగే కొంతమంది మోడరేట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. కొంతమంది చాలా విపరీతమైన హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ పనితీరేంటి? వాళ్ళ బాడీ తత్వం ఏంటి? అనే దాన్ని బట్టి డైట్ అనేది మారిపోతూ ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ అన్నిటిల్ని ఇంక్లూడ్ చేసుకుంటూ తినగలగటం అనేది ఒక ఆర్ట్. సో మన పెద్దవాళ్ళు ఏదైతే సౌత్ ఇండియన్ ఫుడ్డే తీసుకుందాం. అన్ని రకాలు కలిపి ఇడ్లీ, సాంబార్, పచ్చడి ఇలాగెందుకు ఒక రకంగా మనం తినాలి అనేది డిజైన్ చేశారు అని క్షుణ్ణంగా మనం లోపలికెళ్ళి చూస్తే ఇడ్లీలోనే మనకి కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే మనం దాని మీద వేసుకునే నెయ్యిలో ఫ్యాట్ ఉంటుంది. ఇకపోతే సాంబార్లో విపరీతమైన ప్రోటీన్, దాంతో పాటు వెజిటబుల్స్ అన్ని కలపటం వల్ల విపరీతమైన న్యూట్రిషన్, B12, యాంటాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. అంటే ఇట్స్ అ కంప్లీట్ మీల్ ఆర్ అ బ్యాలెన్స్డ్ మీల్. మనిషి శరీరానికి బలం కావాలంటే, ఎనర్జీ కావాలంటే కార్బోహైడ్రేట్స్ కావాలి. అలాగే మజిల్స్ బిల్డ్ అయ్యి బోన్స్ స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు మంచిగా ఎదగాలి అని అంటే ప్రోటీన్స్ కావాలి. బ్రెయిన్ ఫంక్షనింగ్ అండ్ నర్వ్స్ డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే ఫ్యాట్స్ చాలా అవసరం. ఇకపోతే చిన్న వయసు వాళ్ళు, యుక్త వయసు వాళ్ళు ఇలాంటి ఆహారం తీసుకుంటారు. ఇక పెద్ద వయసు వచ్చే కొద్దీ రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్, షుగర్ అని, బీపీ అని, స్ట్రోక్ ఇలాంటివన్నీ, కొలెస్ట్రాల్ పెరగటం, వాటికి తగ్గట్టుగా కొంత మార్పు చేసుకుంటూ రావాలి. ఏదేమైనప్పటికీ ఎక్కువ మోతాదులో ఫ్రూట్స్, వెజిటబుల్స్ కనుక ఫ్రెష్‌గా కట్ చేసుకొని తినటం, లేదంటే డ్రై ఫ్రూట్స్, బెర్రీస్ అండ్ నట్స్ అంటాం. ఇలాంటివి గనక ఇంక్లూడ్ చేసుకోగలిగితే అది చాలా యాంటాక్సిడెంట్ రిచ్ డైట్ అన్నమాట. మనకి ఏజింగ్ అంటే త్వరగా వాళ్ళు ముసలితనాన్ని నుంచి బయటపడగలుగుతారు. రెండో విషయం, మెదడు చురుగ్గా ఉండాలంటే కొన్ని ఫుడ్స్ చెప్తారు. ఆల్మండ్స్, లేపోతే అవోకాడో, సాల్మన్ ఫిష్, ఎగ్స్ ఇలాంటివన్నీ, బ్రొకోలీ, బీన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయన్నమాట. ఇంకపోతే ఫుడ్ ఒకటే కాకుండా మనకి రెగ్యులర్‌గా వ్యాయామం చేయటం. కనీసం వారంలో 5 రోజులు అరగంట చొప్పున రోజు గనక మనం మోడరేట్ ఎక్సర్‌సైజ్ లైక్ వాకింగ్, సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వీటిల్లో ఏది చేసుకున్నా, లేదు మనసుకి ఆహ్లాదకరాన్ని కలిగించే డాన్స్, జూంబా, యోగా ఇలాంటివన్నీ కూడా మెదడుని ఎంతో స్ట్రాంగ్‌గా, కాన్ఫిడెంట్‌గా, ఆనందంగా ఉంచుతాయన్నమాట. ఇవన్నీ కూడా మనము బ్రెయిన్ అండ్ నర్వ్స్ యొక్క హెల్త్ కోసం, మన కోసం చేసుకోవాలి.